హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. మానవ జీవితం నాకు ఆవశ్యకత కలిగిన సకల విధములైన విధానాలు, యంత్రయోగములు, తంత్రయోగములు కూడా అందిస్తూ వస్తున్నాం. హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం మన జీవితాలను మన చేతులారా చక్కదిద్దుకునేందుకు చాలా విద్యలు అందించి ఉన్నారు. దానిలో తంత్రయోగంలో సత్కర్మలు అన్నవి ప్రముఖత పోషిస్తూ ఉన్నాయి. ఈ విధానమునకు సకల ఋషులు, మునులు, మహాగురువులు సైతం అంగీకరించి తమ శిష్యులకు బోధిస్తూ వస్తున్నారు. అయితే చాలా మంది ఇల్లాళ్ళు, స్త్రీమూర్తులు తమ సొంతంగా చేసుకోవాలి, మరి ఎవరెవరికో డబ్బులు ఇచ్చి మేము ఏమి చేయించుకోలేం అన్నవారు తమ జీవితాలను తాము చక్కదిద్దుకోవడం కోసం, తగు నిర్ణయాలు తీసుకోవడం కోసం మాపై ఒత్తిడి తెస్తున్నారు. కాబట్టి మరల వశీకరణ విద్యలు అందించేందుకు రత్నశ్రీ మీ ముందుకు వచ్చింది. ఎవరైనా నమ్మించి తర్వాత వారి యొక్క అవసరములు తీరాక వారు ఎలాగో అవసరం తీరిపోయింది కదా అంటూ కొత్తదనాన్ని వెతుక్కుంటూ నమ్మిన వారిని విడిచి వెళ్లడం, వాళ్ళపై నమ్మకము విశ్వాసం ఉంచి సకలము సమర్పించిన వారు తమ కోసమే ఏడుస్తూ వేచి ఉండడం, దాని వలన వారి విద్య, ఉద్యోగము, జీవనోపాధి వీటిపై ఒత్తిడి వలన దినదినము అధోగతి చెందడం, చివరికి చావే గతి అనేలా ప్రవర్తించడం మనం చూస్తున్నాం. మన చెవి వరకు వస్తున్నాయి. అటువంటి వారి కోసం చాలా శక్తివంతమైన మహామంత్రము ఇది. స్త్రీ పురుషులు చేయవచ్చు. కాళీ కరాలిని మంత్రము. ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు గ్రామ దేవతకు ప్రదక్షిణలు చేస్తూ సంధ్య వేళ దీపం వెలిగిస్తూ మంగళవారము, శనివారము ఈ మంత్రం ప్రారంభించవచ్చు. కొంతమంది పెళ్ళైన వారు కూడా తన భర్తతో జీవితం పంచుకోవడానికి ఉర్రూతులోగుతూ పెళ్లి అయిపోయిన తర్వాత మాకు జీవితంలో మరేమీ అవసరం లేదు, భర్త ఉన్నారు కదా అని విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ భర్తలు వెడబాటు కావడం, చులకనగా చూడడం, లేక ఆడవాళ్లకు స్త్రీమూర్తులు కూడా పెళ్ళైనంత వరకు ఒక లెక్క, పెళ్ళైన తర్వాత ఇంకో లెక్కలా ప్రవర్తించడం మనం తరచూ చూస్తున్నాం. ఇటువంటి వారు కూడా ఈ మంత్రం చేసి అతి శీఘ్రంగా పొందవచ్చు. ఎర్రని వస్త్రములు, రక్తచందనపు మాల, ఉత్తర తూర్పు అభిముఖములు శ్రేయోదాయకము. ఈ మంత్రము 22 రోజులు ఉదయం 8 మాలలు, సాయంత్రం 8 మాలలు జపం చేయండి. ఈ మంత్రంలో అముకం అన్న దగ్గర మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, లేక ఎవరి వలన మీరు ఈ స్థితిలో ఉన్నారో, లేక ఎవరిని ప్రాణంగా కోరుకుంటున్నారో వారి యొక్క పేరుని చేర్చి మంత్ర జపం చేయవలసి ఉంటుంది. కేవలం అవకాశం కోసం, అవసరాలు తీర్చుకోవడం కోసం ఇటువంటి మంత్రములు చేయవద్దు. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా చేయడం లేదు. శ్రీమాత జగజ్జనని లోకమాత పార్వతి యొక్క మారు రూపమైన ఘోర రూపమైన కాళీమాత కరాలిని యొక్క మంత్రంతో చేస్తున్నారు. ఆమె ధర్మంకు బద్ధంగా ఉంటుంది. ఒకవేళ ఆ దేవతకు మీరు క్రూరంగా లేక ఒక వికృత చేష్టలతో కనిపిస్తే ఆమె ప్రత్యక్ష చర్యలు తీసుకుంటే మీ జీవితం ఎలా ఉంటుందో దాని గురించి నేను వేరుగా చెప్పని అవసరం లేదు. శ్రీమాత సాక్షిగా ఉంటుంది. ప్రతి విషయంలో శ్రీమాత కృప, కరుణ, కటాక్షములతో ఇటువంటి పనులు వేగంగా నెరవేరుతూ ఉంటాయి. కాబట్టి చేసేవి ధర్మబద్ధంగా ఉండాలి. దివాత్మ స్వరూపులారా, ఇతర విషయములకు ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. మీరు ప్రయత్నపూర్వకంగా ఇది చేయండి. లేని యెడల మాతో ప్రత్యక్షంగా సంప్రదించండి. ఇటువంటి విషయములకు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా తెలపడం అన్నది చాలా కష్టమైన పని. దివ్యత్మ స్వరూపులారా, ఇప్పుడు కాళీ కరాలిని వశీకరణ మంత్రము ఓం క్రీం క్రీం కాళీ కరాలి కపాలధారిణి క్లీం క్లీం అముకం వసట్ వసట్ శీఘ్రం కారయ కారయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం క్రీం క్రీం కాళీ కరాలి కపాలధారిణి క్లీం క్లీం అముకం వసట్ వసట్ శీఘ్రం కారయ కారయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం క్రీం క్రీం కాళీ కరాలి కపాలధారిణి క్లీం క్లీం అముకం వసట్ వసట్ శీఘ్రం కారయ కారయ హుం ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఈ మంత్రం మనం చేయడం వలన కాళీమాత యొక్క అపారమైన కరుణా కటాక్షముల వలన, కాళీమాత యొక్క అనుగ్రహం వలన మనం కోరుకునే కోరికలు ధర్మబద్ధంగా ఉంటే శ్రీమాత తక్షణమే అనుగ్రహిస్తుంది. ఈ మంత్రంలో క్లీం బీజము ఉన్నది కాబట్టి సంసారబద్ధమైన సుఖములు, ఆనందములు అలవోకగా లభించగలవు. కాగా పురుష శక్తి, ఆనందకరమైన భోగములు తప్పక లభించగలవు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది
ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన జీవితం మీ చేతులారా మీరు నిర్మించుకొని సమాజంలో ఒక గౌరవప్రదంగా జీవనంను కొనసాగిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క ఆచారాలలో దాగి ఉన్న విజ్ఞానము మరియు వివేకము విచక్షణను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.